జిల్లాలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కాకినాడ రూరల్లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫలాభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటుగా విద్యార్థులతో ముఖాముఖి సమావేశంలో పాల్గొనున్నారు. లోకేష్ పర్యటన సందర్భంగా జిల్లాలో విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంటి కాకినాడ నుంచి అందిస్తారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఐటీ శాఖ మంత్రి అలాగే విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ కాకినాడ పర్యటన రేపు 12 గంటల నుంచి ప్రారంభమవుతుందని చెప్పవచ్చు. అయితే 10 గంటలకు విజయవాడ నుంచి ఆయన విమానం ద్వారా రాజమండ్రికి చేరుకుని అక్కడ నుంచి జాతీయ రహదారి గుండా కాకినాడ చేరుకుంటారనేది చెప్పవచ్చు. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే మనం కాకినాడ చేరుకున్న తర్వాత మొదటిగా మనం కాకినాడ జేఎన్టీయూలో ఆయన విద్యార్థులతో ఇంటరాక్ట్ అవుతారని చెప్పవచ్చు. అందుకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లను పోలీసు శాఖ పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా కాకినాడలో జేఎన్టీయూలో విద్యార్థులు ఏర్పాటు చేసిన సుమారు 20 స్టాల్స్ ద్వారా వైజ్ఞానిక ప్రదర్శనలను ఆయన నిర్వహిస్తున్నట్లు తెలుస్తూ ఉంది. ఇక్కడ విద్యార్థుల ప్రదర్శనలు ఏ విధంగా ఆకట్టుకుంటాయి అనేది ప్రధానంగా చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ సుమారు 2000 మందితో హలో లోకేష్ అనే పేరుతో చేపడుతున్న కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయడానికి ఇక్కడ సర్వత్రా ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తూ ఉన్నారని చెప్పవచ్చు. ఇక్కడ మనం చూడవచ్చు ప్రతి చోట ఏర్పాట్లు అయితే మాత్రం చేస్తూ ఉన్నారు. సుమారు 200 మందికి పైగా ఇక్కడ పని వాళ్ళతో ఇక్కడ పూర్తిగా ఏర్పాట్లు చేస్తున్నారు. చుట్టూ కుర్చీలను ఏర్పాటు చేసి మధ్యలో లోకేష్తో మాట్లాడే విధంగా ఇక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారనేది తెలుస్తూ ఉంది. అసలు సుమారు 2000 మంది విద్యార్థులు కాకినాడ జిల్లాలో జేఎన్టీ నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇతర కళాశాలల నుంచి కూడా విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని తెలుస్తూ ఉంది. అయితే ఈ విద్యార్థులు ఏ విధంగా ఎక్కడి నుంచి తీసుకొస్తారనేది జిల్లా ప్రోటోకాల్ దాని మీద ఆధారపడి ఉంటుందని తెలుస్తూ ఉంది. ఏది ఏమైనా రేపు జరిగే కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకుని వారి దగ్గర నుంచి ఎటువంటి సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారమయ్యే విధంగా లోకేష్ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటువంటి కార్యక్రమాలు గతంలో నారా లోకేష్ విద్యార్థులు ఇంటరాక్ట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి సమయంలో విద్యార్థుల నుంచి వచ్చిన సమస్యలను దృష్టిలో ఉంచుకుని వాటి పరిష్కారం అయ్యే దిశగా ఆయన చర్యలు చేపట్టినట్లు తెలుస్తుంది. అలాగే మధ్యాహ్నం 2 గంటలకు ఈ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం అయిన తర్వాత కోరమండల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆసుపత్రిని ప్రారంభించిన తర్వాత అలాగే దానితో కార్యక్రమం అనంతరం విద్యా కార్యకర్తలతో మీ సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేయడంతో పాటుగా ముఖ్యంగా కాకినాడ రూరల్ ముఖ్య నాయకులతో సమావేశం అవుతారని స్పష్టంగా తెలుస్తూ ఉంది. అయితే గత కొంతకాలం నుంచి కార్యకర్తల మధ్య నాయకుల మధ్య జరుగుతున్న అంతర్గత విభేదాలను దృష్టిలో ఉంచుకుని వాటిపై మాట్లాడతారా లేకపోతే సమావేశం అయిన దిశానిర్దేశం చేసి బయలుదేరతారనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ నారా లోకేష్ పర్యటన పట్ల తెలుగుదేశం నాయకులు అయితే మాత్రం చాలా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ జిల్లాలో ఏ విధంగా బలోపేతం చేయడానికి ఎటువంటి కార్యక్రమాలు చేయాలనే దానిపై ఆయన దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తూ ఉంది. కెమెరామెన్ సుమంత్, రిపోర్టర్ చంటి, కాకినాడ. మేడారు మహాజాతర సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఆదివాసీ జాతరలో అత్యంత కీలక ఘట్టమైన సమ్మక్క తల్లి ఆగమనం సమయంలో పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. అయితే సమ్మక్క ఆగమనం అనంతరం గద్దెల వద్దకు భక్తులు చేరుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. చీకటి కారణంగా భక్తులు ఇబ్బందులు ఎదుర్కొనగా తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో భద్రతా ఏర్పాట్లు సరిగా లేవన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే సమయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కాన్వాయ్పై దాడి జరిగినట్లు సమాచారం. గందరగోళ పరిస్థితుల్లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాన్వాయ్ను లక్ష్యంగా చేసుకుని రాళ్లతో దాడికి పాల్పడ్డారన్న ప్రచారం జరుగుతోంది. ఇక ఈ ఘటనలో వాహనాలకు స్వల్ప నష్టం జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే మంత్రికి ఎలాంటి గాయాలు కాలేదని ప్రాథమిక సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు భద్రతా సిబ్బంది అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అదనపు బలగాలను మోహరించి భక్తులను క్రమబద్ధీకరించారు. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించిన అనంతరం పరిస్థితి కొంతమేరకు సాధారణ స్థితికి చేరుకుంది. మంత్రి కాన్వాయ్పై దాడి ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దాడికి పాల్పడిన వారిని గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.